ఒక తల్లి ఏమన్నారంటే, పెళ్ళైన తర్వాత నా బిడ్డకి నేను బాప్తిజం ఇప్పిస్తానండి అని అన్నారు. ఏం జరిగిందో తెలుసా? నేను ఆవిడికి చెప్పాను, ఇలా కాదమ్మా, బాప్తిజం తీసుకోండి, దేవుడు వివాహం చేయలేడా? ఒక మాటతో జగత్తునే సృష్టించిన దేవుడు, నీ బిడ్డ కోసం దేవుడు సహాయం పంపిస్తాడు అన్నాను. ఆవిడ వినలేదు. ఆ పాప ఎగ్జామ్ రాసి ఇంటికి వస్తుంది, ఫైనల్ ఎగ్జామ్స్ రాసి ఇంటికి వస్తుంది సైకిల్ తొక్కుతూ. అనుకోకుండా ఒక టర్నింగ్ లో లారీ కొంచెం ఎక్కువ టర్న్ అయినట్టుంది, సైకిల్ కి తగిలింది. బ్యాలెన్స్ కంట్రోల్ అవ్వకుండా కాలు కింద పెట్టబోయి అక్కడ చిన్న గొయ్యిలాగా ఉంటే దాంట్లో కాలు పడిందంట. ఆ టర్నింగ్ లో ఆ అమ్మాయి లారీ కింద వెనక టైర్ కింద పడిపోయింది. సగం అంతా నుజ్జు అయిపోయింది, మొత్తం తలతో పాటు ఈ సగ భాగం అంతా నుజ్జు అయిపోయింది, చనిపోయింది. ఎంత శబ్దం వచ్చిందంట, తల పగిలిపోయింది. ఈ విషయం తల్లికి తెలిసింది. గుండెలు బాదుకుంటూ వచ్చి ఏడుస్తూ అక్కడ పడిపోయి ఎలా ఆ బిడ్డని సేకరించాలో అర్థం కాలేదు. అంత దారుణంగా పూర్తిగా రోడ్డుకు ఆనుకున్నంత ఎక్కువగా శరీరం నలిగిపోయింది. తల బాదుకుని ఏడ్చింది. భయంకరమైన వేదన ఆవిడికి. నాకు ఈ విషయం ఆలస్యంగా తెలిసిందే, ఇలా పాప చనిపోయింది అని. జ్ఞాపకార్థ కూట సమయంలో నేను వెళ్ళాను, ఎందుకంటే మాకు బాగా తెలిసిన వాళ్ళు. వెళ్తే ఆవిడ నన్ను చేతులు పట్టుకుని గట్టిగా ఏడి చేస్తుంటే నేను అన్నాను, నువ్వు ఏడవడానికి కూడా అర్హురాలివి కాదు. ఏంటయ్య గారు ఇంత దుఃఖంలో ఉంటే మీరు అంత మాట అంటారు అంటే, నీ బిడ్డకు పెళ్లి చేయకుండానే సమాధిలోకి పంపించేసావా? పెళ్లి చేసి పంపించాల్సింది, పెళ్లి కదా నీకు ముఖ్యం. ఈ రోజు తన జీవితంలో బాప్తిజం లేకుండా చేసింది నువ్వే కదా, నీ దౌర్భాగ్యపు ఆలోచనే కదా. బిడ్డను భక్తిలో దేవునిలో ఎదగనివ్వకుండా ఈ లోకంలో కలిపేయాలనే ప్రయత్నమే నీకు ఎక్కువ జరిగింది. ఆవిడ ఎంత ఏడిచిందంటే నేను ఆ మాట చెప్పినప్పుడు, ఈ రోజు ఆవిడ ప్రతి తల్లికి చెబుతుంది, సమస్తాన్ని దేవుడు సమయోచితంగా అనుగ్రహిస్తారు, ముందు మన పిల్లల్ని దేవునితో జతపరుద్దామని అంటుంటుంది. అందరిని బలపరుచుకుంటూ పరిగెడుతుంది ఆవిడ. మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి అంటే, తల్లి అడ్డుపడింది కాబట్టి లెక్క దేవుడు తల్లిని అడుగుతాడు. ఆ అమ్మాయికి బాప్తిజం తీసుకోవాలని కన్నీళ్లతో బతిమాలుకునేది కాబట్టి సిలువలో దొంగకు దొరికిన కృప అమ్మాయికి దొరుకుతుంది. న్యాయమే కదా? న్యాయమేనా? రైట్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు న్యాయం గల దేవుడు. మరి మీలో ఇంకా ఎంతమంది పెళ్లిళ్ళ కోసమని, మంచి మార్కులు వస్తే బాప్తిజమని, ఉద్యోగం కోసం బాప్తిజమని, మొక్కుబడి బాప్తిజమాల కోసం ఎదురు చూస్తున్నారో, తమ్ముళ్ళు చెల్లెలు మీరు వినండి, మీరు ఇంకా దేవునికి శత్రువులుగానే ఉన్నారు. బాప్తిస్మము తీసుకొని ప్రతి ఒక్కరు ఇంకా శత్రువులే. కొందరు